డాన్ మీడియాకు స్వాగతం. నరసాపురంలో 21 మంది అభ్యర్థులు. నరసాపురం పార్లమెంటు స్థానానికి 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు 9 నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ అనంతరం 21 మంది అభ్యర్థులు నామినేషన్లను అనుమతించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో అభ్యర్థులు ఎవరు నామినేషన్లను ఉపసంహరించుకోనందున 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 56 ఆచంట నియోజకవర్గంలో స్క్రూటినీ అనంతరం 11 మంది నామినేషన్లను ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో 2 అభ్యర్థులు బోగి గోపాలకృష్ణ, స్వతంత్ర అభ్యర్థి చికిలే కృష్ణబాబు, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకోగా, 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 57 పాలకొల్లు నియోజకవర్గంలో స్క్రూటినీ అనంతరం 16 మంది నామినేషన్లను ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో 1 అభ్యర్థి జి నవీన్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోగా, 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 58 నరసాపురం నియోజకవర్గంలో స్క్రూటినీ అనంతరం 12 మంది నామినేషన్లను ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో 1 అభ్యర్థి బొమ్మిడి సునీల్, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోగా, 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 59 భీమవరం నియోజకవర్గంలో స్క్రూటినీ అనంతరం 17 మంది నామినేషన్లను ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో 2 అభ్యర్థులు అంకెం వెంకటరమణ, స్వతంత్ర అభ్యర్థి పులపర్తి సత్యవాణి, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు ఉపసంహరించుకోగా, 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 60 ఉండి నియోజకవర్గంలో స్క్రూటినీ అనంతరం 17 మంది నామినేషన్లను ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో 4 అభ్యర్థులు గుడిగంట వెంకటేశ్వరరావు, భారతీయ చైతన్య యోజన పార్టీ, ఇందుకూరి నవీన్ వర్మరాజు, స్వతంత్ర అభ్యర్థి వేగేసన సూర్యనారాయణ రాజు, స్వతంత్ర అభ్యర్థి తోటకూర సుధీర్ వర్మ, స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు ఉపసంహరించుకోగా, 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 61 తణుకు నియోజకవర్గంలో స్క్రూటినీ అనంతరం 13 మంది నామినేషన్లను ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోనందున 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 62 తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్క్రూటినీ అనంతరం 13 మంది నామినేషన్లను ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోనందున 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్క్రూటినీ అనంతరం 99 మంది నామినేషన్లు ఆమోదించగా, సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో 10 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా, 89 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.